హాయ్ అండి. నిన్న క్లాస్కి కంటిన్యూషన్ చూద్దాము. నెక్స్ట్ 11100111 బేస్ 2 అంటే ఇది బైనరీ సిస్టమ్. బైనరీ సిస్టమ్ నుంచి మనం దీన్ని కన్వర్ట్ ఇంటూ ద డెసిమల్ సిస్టమ్. ఆల్రెడీ చెప్పి ఉన్నాను, ఇక్కడ మీరు చూసుకోండి. డెసిమల్ సిస్టమ్ ఇక్కడ మనకి లాస్ట్ నుంచి బ్యాక్ నుంచి రావాలన్నమాట. బ్యాక్ నుంచి వచ్చి మీరు ఈ సమ్ని మీరు ట్రై చేయండి. అట్లాగే ఇక్కడ కూడా చూడండి 1000 ఉంది, 1000, 2 పవర్ 0 అంటే 1, 2 పవర్ 1 అంటే 2, 2 పవర్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8. టోటల్గా ఇక్కడ 0 ఉంటే 0 ఇంటూ సంథింగ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది కాబట్టి మీకు 1 ఇంటూ 8 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ కూడా అంతే చూడండి. నెక్స్ట్ డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. మీకు ఈ సమ్ కనుక అలవాటు అయిపోతే మీరు 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్ బ్యాక్ నుంచి ఫ్రంట్కి తీసుకొని, లేదంటే 2 స్క్వేర్ అంటే 4 అలా డైరెక్ట్గా ఇక్కడ రాసాను చూడండి. ఇట్లా కూడా మీరు రాసుకొని సమ్ని చేసుకోవచ్చు. ఇక్కడ కన్వర్ట్ ఇంటూ బైనరీ సిస్టమ్. ఇక్కడ బేస్ 10 అంటే డెసిమల్ ఉంది. కన్వర్ట్ ఇంటూ ద బైనరీ సిస్టమ్ అంటే ఇక్కడ చూసుకోండి కింద. అట్లాగే నెక్స్ట్ బేస్ 10 బైనరీ అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు అర్థమైపోతుంది. ఇక్కడ 180 ఉంది. 180 లోపు మీకు ఈ 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేరు, 2 పవర్ స్క్వేరు. ఒక నిమిషం ఆగండి. ఇక్కడ చూడండి 2 పవర్ 0 అంటే 1, తర్వాత 2 పవర్ 1, 2 స్క్వేరు, 2 క్యూబు, 2 పవర్ 4, 2 పవర్ 5, 2 పవర్ 6, 2 పవర్ 8, తర్వాత 2 పవర్ 9. 2 పవర్ 9 అంటే మీకు ఎక్కువ అయిపోతుంది అనమాట. అంటే 180 కన్నా ఎక్కువ వెళ్ళిపోతుంది. 180 లోపు వచ్చే రాసుకోవాలి మీరు. అప్పుడు ఇక్కడ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, చూసుకోండి. బైనరీ సిస్టంలోకి మార్చుకోవడం, లేదంటే స్టార్టింగ్ ఒక చెప్పాను డెసిమల్ టు బైనరీ అంటే ఇక్కడ 180ని మీరు డివిజిబుల్ చేసుకోండి. 180 2తో చేయండి. 2తో చేస్తే 90 కరెక్ట్గా డివిజిబుల్ అయింది కాబట్టి ఇక్కడ మీరు 0 రాసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ 2 ఇక్కడ 45 90 అంటే కరెక్ట్గా వచ్చింది కాబట్టి 0. అట్లా మీకు స్టార్టింగ్లో చెప్పాను నేను, సేమ్ అదే మీరు ఇక్కడ చేసుకోండి. ఇక్కడ నేను డైరెక్ట్గా చేశాను, దాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకొని చేయండి. నెక్స్ట్ వచ్చేసి డివిజిబిలిటీ రూల్స్ చూద్దామండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డివిజిబిలిటీ రూల్స్ అంటే ఇక్కడ మీకు 2 అనమాట. యూనిట్ డిజిట్ ప్లేస్ మస్ట్ బి 0 ఆర్ ఈవెన్. ఇది గుర్తుండాలి మీకు. డివిజిబుల్ బై 2 అంటే ఏదైనా ఒక నెంబరు అది డివిజిబుల్ బై 2 అవ్వాలి అంటే, ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఆ నెంబర్ డివిజిబుల్ బై 2 అవుతుందా లేదా అంటే యూనిట్ ప్లేస్ అంటే లాస్ట్ ప్లేస్ అనమాట. యూనిట్స్ ప్లేస్ డిజిట్ అనేది మీకు 0 అయినా అయి ఉండాలి, లేదా ఈవెన్ నెంబర్స్ అంటే 2, 4, 6 అండ్ సో అనమాట. ఈ నెంబర్స్ అయినా అయి ఉండాలి లాస్ట్ యూనిట్ ప్లేస్లో. అప్పుడు దాన్ని మనం ఆ నెంబర్ని డివిజిబుల్ బై 2 అని మనం చెప్పగలుగుతాం అనమాట. తర్వాత డివిజిబుల్ బై 3, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్ బై 3. ఒక నెంబర్ ఇచ్చారు, సపోజ్ నేను ఇక్కడ 120 123 తీసుకున్నాను చూడండి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే 1 + 2 + 3 = 6 వచ్చింది. 6 బై 3, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్ బై 3 అంటే ఇక్కడ డివైడ్ 3 అనేది ఇక్కడ మీకు 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో కరెక్ట్ క్యాన్సిల్ అయింది కాబట్టి దీన్ని డివిజిబుల్ బై 3 అంటే ఇచ్చిన నెంబరు 3తో డివిజిబుల్ అవుతుందని మనం చెప్పగలుగుతాం అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకో నెంబర్ చూడండి. ఇవన్నీ యాడ్ చేస్తే 21 వచ్చింది. 21 బై 3 అంటే 7 వస్తుంది. సో ఇది కూడా మనకి ఇక్కడ 3తో డివిజిబుల్ అవుతుందన్నమాట. ఈ నెంబర్ కూడా డివిజిబుల్ బై 3 అని చెప్పగలం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చూడండి 4, డివిజిబుల్ బై 4 అవ్వాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్లో ఉన్నటువంటి లాస్ట్ 2 డిజిట్స్ అంటే యూనిట్ డిజిట్ కానీ 10th ప్లేస్ కానీ, అంటే 10th ప్లేస్ కానీ 1th ప్లేస్ కానీ 1 ప్లేస్ కానీ ఇక్కడ మనకి బై 4 అవ్వాలి. అంటే ఏంటి, డివిజిబుల్ బై 4 అవ్వాలి. అప్పుడు మనం దాన్ని డివిజిబుల్ బై 4 అని చెప్పేసి మనం
చెప్పగలుగుతాం. దానికి ఒక ఎగ్జాంపుల్ కింద నేను ఇక్కడ ఒక నెంబర్ తీసుకున్నా చూడండి. 1, 2, 3, 4 1, 2, 3, 4 లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయి ఇక్కడ 3, 4 ఉంది. అంటే 34/4 రాశాను. అయితే ఇక్కడ 4 అనేది మీకు డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే రిమైండర్ వచ్చేసి 2 మిగులుతుంది. అంటే ఇదేంటి, మనం నాట్ డివిజిబుల్ బై 4 అంటే అది మనకి డివిజిబుల్ బై 4 అనేది అవ్వలేదని చెప్తాం అనమాట. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ 1, 2, 3, 5, 6 వరకు తీసుకున్నా. లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయి 5, 6 ఉంది. 5, 6 బై అంటే 56/4 56/4 అంటే డివిజిబుల్ బై 14 టైమ్స్ పోయింది. 14 × 4 = 56 కాబట్టి ఇక్కడ మనకి డివిజిబుల్ బై 4 అని చెప్తాం. నెక్స్ట్ నెంబర్ కూడా అంతే. ఇక్కడ 100 వరకు తీసుకున్నాం. 100 అంటే లాస్ట్ 2 డిజిట్స్ మస్ట్ మనకి 00నే ఉంటుంది. 100 అనేది 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ మీది ఎంత మొత్తము లాస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి 2 డిజిట్స్ వచ్చేసి 00 ఉంది. 00 ఉంది కాబట్టి డివిజిబుల్ బై 4 అని చెప్పగలం దీన్ని. అలాగే యూనిట్ డిజిట్స్ ఆర్ లాస్ట్ డిజిట్స్ మస్ట్ 0 or 5 అంటే లాస్ట్ డిజిట్ అనేది 0 or 5 0 కానీ 5 కానీ ఉంటే అప్పుడు దాన్ని మనం డివిజిబుల్ బై 5 అని చెప్పొచ్చు అనమాట. అంటే 0 అన్నా ఉండాలి లేదా 5 అన్నా ఉండాలి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఈ లాస్ట్ 2 ఎగ్జాంపుల్స్ చూడండి. 1, 2, 0, 4, 0 నెక్స్ట్ నెంబర్ 1, 2, 3, 4, 5 తీసుకున్నాం. లాస్ట్ డిజిట్స్ 0 ఉంది, ఒకటి 5 ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చెప్తాం, డివిజిబుల్ బై 5 అని చెప్పేసి మనం దీన్ని చెప్పొచ్చు అనమాట. సరే అండి, మిగతా టాపిక్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము.